యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో కుక్కల బెడద, భయాందోళనకు గురవుతున్న స్థానికులు. చిలకలూరిపేటలో భీకర అగ్ని ప్రమాదం, 3 లక్షల ఆస్తి నష్టం. హైదరాబాద్ విజయవాడ హైవేపై పోలీసుల తనిఖీలు, గంజాయి రవాణాదారులకు ముక్కుతాడు. ఏసీబీకి దొరికిన మరో అవినీతి ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అనేక మందిని కరిచాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఊరి ప్రజలు కోరుతున్నారు. ఇంకా తగ్గినా ఇందా ఎన్ని ఉన్నాయని కొట్టిదే తగ్గినామనుకో కేసు ఉంది మీద. చిలకలూరిపేట పట్టణంలో భీకర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్య వైశ్య కళ్యాణ మండపం వెనుక గోదాములో ఈ ఘటన జరిగింది. విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ యజమాని ఓ అద్దె ఇంటిని గోదాముగా వాడుకుంటున్నాడు. అక్కడి ఏసీలు, ఫ్రిడ్జిలు, టీవీలు, కూలర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచారు. అక్కడి బ్యాటరీ వాహనాలకు ఛార్జింగ్ పెట్టారు. అయితే ఓవర్ ఛార్జింగ్ కారణంగా మంటలెగిశాయి. గోదామంతటా అలుముకున్నాయి. ఈ ఘటనలో గోడౌన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో గ్యాస్ ఉండటంతో అవి పెద్దగా శబ్దం చేస్తూ పేలాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిలకలూరిపేట ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 30 లక్షల మేర ఆస్తి నష్టపోయినట్లు యజమాని మధు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ చాలా ఉన్నాయి కదా గ్యాడ్జెట్స్. మా లైట్లు గీట్లు మొత్తం పగిలిపోతున్నాయి లోపల హీట్కి. జనాలు ఎవరు ఉన్నారు పైన? ఎందుకు వచ్చింది మరి సోదనా కొడుకులు? ఇమ్మ చెట్టు తగలబడుతుంది. ఏ ఊరు మీది? మీదే ఊరు? కలకత్తా. కోల్కతా. ఏం చేస్తారు ఇక్కడ? వర్క్ చేస్తాను. వర్క్ దీంట్లోనా? అక్కడ కాదు, అటు కాలు పడుతుంది, అదే చూసి వచ్చాను. గ్యాస్ ఉండదు లోపల. ఇట్లో చూసావా?
లక్షల నష్టం, 70-80 లక్షలు, 90 లక్షలు. మా ఆయింటలు కూడా అన్ని ఆపుకోరింది లైట్లు. లేవు ఇక్కడ. ఫైర్ ఇంజన్ వచ్చింది కానీ పని చేయట్లా, నీళ్ళు వాటర్. ఏసీబీకి మరో అవినీతి ఉద్యోగిని దొరికింది. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం చౌదరపల్లి పంచాయతీ కార్యదర్శి అనురాధ ఏసీబీ సీసీ రోడ్డు బిల్లు ఇచ్చేందుకు గ్రామ సర్పంచ్ కొడుకు ఆంజనేయులు వద్ద 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై గంజాయి ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ముసుగుల్లో అనేక మంది గంజాయిని రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా పోలీసులు అటువంటి వారి ఆట కట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిట్యాల వద్ద పోలీసులు తనిఖీలు పసిగట్టిన గంజాయి ముఠా సభ్యులు ఆర్టీసీ బస్సు దిగి పారిపోయేందుకు యత్నించారు. దీన్ని గమనించిన పోలీసులు పారిపోతున్న 3 ముఠా సభ్యుల్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఏఓబీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసిన ఈ ముఠా దానిని హైదరాబాద్, ముంబై నగరాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్నట్లు చిట్యాల సీఐ శంకర్ రెడ్డి, ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఒకసారి గ్యారెంటీ కదా 1 సెకండ్ ఇక్కడ చూడండి సార్. మన చిట్యాల రైల్వే స్టేషన్ దగ్గర మా చిట్యాల ఎస్ఐ నాగరాజు గారు వారి సిబ్బందితో యుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక బస్సులో నుండి 3 వ్యక్తులు చిట్యాల రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులను చూసి అనుమానాస్పదంగా దిగి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంటే మా చిట్యాల ఎస్ఐ నాగరాజు గారికి వారి సిబ్బందికి అనుమానం వచ్చేసి అట్టి 3 వ్యక్తులను తనిఖీ చేయగా అట్టి 3 వ్యక్తుల దగ్గర గంజాయి దొరికింది. వెంటనే చిట్యాల ఎస్ఐ నాగరాజు గారు చిట్యాల తహసీల్దారు కృష్ణారెడ్డి గారికి పంచనామా నిమిత్తం పిలువగా మరి అక్కడ వాళ్ళని విచారించగా ఇట్టి 3 వ్యక్తులు కూడా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తులని, వాళ్ళ 3 పేర్లు కూడా ఎండి ఉస్మాన్, ఆడే ప్రేమ్, ఎండి షకీలుద్దీన్. ఈ 3 కూడా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వీళ్ళు సీలేరు, వైజాగ్ ప్రాంతంలో ఉండే సీలేరుకు వెళ్ళేసి సీలేరు లోపల కిలో 1000 రూపాయలకు గంజాయిని కొనుక్కొని దీన్ని తీసుకొని బస్సుల ద్వారా అయితే ఎవరికి అనుమానం రాదు అని చెప్పేసి, తనిఖీలు ఉండవు అని చెప్పేసి ఆర్టీసీ బస్సుల లోపల అనే ఉద్దేశంతో వీళ్ళు ఆర్టీసీ బస్సుల లోపల ప్రయాణికుల మాదిరిగా వెళ్ళి అక్కడ నుండి తీసుకొని హైదరాబాదు, అక్కడ నుంచి ఆదిలాబాదు మరియు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాకు కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. గతంలో వీళ్ళు చాలా సందర్భాల్లో ఈ విధంగా చేశారు. ఈరోజు వాహన తనిఖీలో భాగంగా దొరకగా వీళ్ళని విచారించగా ఇట్టి విషయాలు బయటపడ్డాయి. వీళ్ళు ఇక్కడ
వీళ్ళకి సప్లై చేసేది సీలేరు ప్రాంతం లోపల రవి అనే వ్యక్తి ఉన్నాడు. అట్టి వ్యక్తితోటి తరచుగా వీళ్ళు వెళ్ళి అట్టి వ్యక్తితోటి కొనుక్కుంటారు. కొనుక్కొని వీళ్ళు హైదరాబాద్ నుంచి అటు ముందు ప్రదేశాల్లో కానీ విద్యార్థులకు అలవాటు ఉన్న వాళ్ళకు వీళ్ళు గుర్తించినటువంటి వీళ్ళకు ఐడెంటిఫై ఉన్నటువంటి ఎవరైతే యూజర్స్ ఉన్నారో అటు యూజర్స్కి వీళ్ళు కిలోని 30 నుంచి 50 వేల మధ్య లోపల అమ్ముతున్నారు. ఈరోజు వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడమైంది. ఇప్పటికీ వాయిదాలోనే ఉన్న 3,900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలకు తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెద్దపల్లి ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మను ఆ సంస్థ సభ్యులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అన్వేష్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థుల బలిదానం వల్ల దక్కిన తెలంగాణలో విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉషన్, నగర కార్యదర్శి మారం సందీప్, నగర ఉపాధ్యక్షులు బండి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండు పట్టుకో. పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. ఈరోజు 3,900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కారణంగా ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం కావడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ పైన వెంటనే ఆలోచించి పెండింగ్ లో ఉన్నటువంటి 3,900 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు భూషణ్ అన్వేష్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, పెద్దపల్లి. హక్కుల సాధన కోసం ఐక్యతతో ముందుకు సాగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్, కార్యదర్శి విష్ణు జగత్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ రాజయ్య, అధ్యక్షుడు అమ్మిశెట్టి రామస్వామి, యూత్ రాష్ట్ర కన్వీనర్ ఆకుల స్వామి వివేక్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల విడుదల చేయాలని కోరారు. ఈ నెల 3న జమ్మికుంటలో కాపు ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్లను సన్మానించినట్లు చెప్పారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వరాల సంపత్, వివిధ మండలాల అధ్యక్షులు ముచ్చకుర్తి చంద్రమొగిలి, ఆకుల కిరణ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు ధర్మారం కోఆర్డినేటరు మల్లయ్య గారికి, మా పెద్దపల్లి కోఆర్డినేటరు వరాల సంపత్ గారికి, మా ఎలిగేడు శేఖర్ గారికి మరియు పాత్రికేయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపుల మీద ఉన్నటువంటి మంచి అభిమానంతో గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్గా మా కుల సోదరి గద్వాల విజయలక్ష్మి గారికి ఇచ్చినందుకు, బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్గా ఇచ్చినందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, వారికి ఒక సన్మాన కార్యక్రమం మా గౌరవ
కరీంనగర్ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు వీళ్ళకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దపల్లి జిల్లా నుండి మున్నూరు కాపు గౌరవాధ్యక్షులు, అధ్యక్షునిగా నేను మరియు ముగ్గురు కోఆర్డినేటర్లు, ముగ్గురు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ మేయర్గా రెండోసారి మున్నూరు కాపు ముద్దుబిడ్డకు గద్వాల విజయలక్ష్మికి మేయర్గా టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె విజయం పొంది మేయర్గా అయిన సందర్భంలో మరియు అలాగే మరి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క చైర్మన్గా నియమించిన సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘ సోదరులందరం కలిసి రాష్ట్ర మంత్రి గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంటలోని మార్కెట్ యార్డ్లో తేదీ 3/10/2021 ఆదివారం రోజున మున్నూరు కాపు సోదరులందరి చేత మున్నూరు కాపు ముద్దుబిడ్డలైన గద్వాల విజయలక్ష్మి గారికి అలాగే గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి సన్మానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులుగా అలాగే మా అధ్యక్షుడు అమృత్ రామస్వామి, మా కన్వీనర్ మరి తూమ్ల సీన్ గారు, అలాగే మా రాష్ట్ర యువ నాయకుడు రాష్ట్ర మన పోస్ట్ ఏంటే కుబేర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర మందిరాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని కమిటీ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని స్థానిక యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు గ్రామస్తులు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కారణం ఏంటిది అంటే మీ బాడీ ఏం చేసింది ఒక్కరికి ఎందుకు అంటే గణపతులు చేస్తే కుబీర్ మండల కేంద్రంలో విఠలేశ్వర ఆలయంలో గ్రామ కమిటీ విఠలేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు మరి కుల సంఘ అధ్యక్షులు, గ్రామ పెద్దలు మరి యువకులు అందరూ కలిసి ఈరోజు ఈ విఠలేశ్వర మందిరాన్ని ఎండోమెంట్ ఆధీనంలో ఇవ్వమని తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైనా భూములు విఠలేశ్వర మందిరం ఉంటే త్వరలో ఎండోమెంటు మందిరానికి ఆధీనం ఇవ్వాలని కోరడమైంది. అదేవిధంగా విఠలేశ్వర మందిర్ యొక్క భూములు ఎక్కడున్నా ఆ భూమి మందిర్ పేరున పాస్బుక్లు ఇవ్వాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఉన్నత స్థాయి
సుప్రీంకోర్టు అన్ని దేవస్థానం యొక్క భూములన్నీ ఏ అర్చకుడికి కానీ ఏ పూజారికి కానీ ఇంకా ఏ కబ్జాదారుకి కానీ పాస్బుక్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు కూడా మరి భారతదేశంలోనే అన్ని ఆలయాలకు ఇలా ఇవ్వాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు కుబీర్ మండల గ్రామ ప్రజలందరూ కలిసి మందిరాన్ని స్వతంత్రంగా నడుపుకోవాలని తీర్మానించడం జరిగింది. కాబట్టి దీనికి అధికారులు మరి ఎంఆర్ఓ గారు మరి పూర్తిగా సహకారం చేయాలని, ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా మాకు సహకారం చేయాలని మనవి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ గ్రామవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ గ్రామంలో ప్రవహిస్తున్న చిక్మాన్ వాగు వారికి శాపంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో అందులో నుంచి అవతలికి వెళ్తున్నారు. మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఇదే ముఖ్యమైన దారి కావడం శాపంగా మారింది. ఈ విషయమై ఖానాపూర్ బోధ్ ఎమ్మెల్యేలకు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రజాప్రతినిధుల మాటలు గాలి మూటలయ్యాయని, తమ జీవితాల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదని బోయర్ తుకారాం, పవర్ బాలాజీ, కాశీరాం తదితరులు వాపోతున్నారు. ఇకనైనా రాంపూర్ గ్రామానికి వంతెన సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. మేము సిరికొండ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి ఒక 7 సంవత్సరాల నుంచి ఈ చిక్మాన్ వాగుకి వెళ్ళి వెళ్ళాలంటే అరి చేతిలో ప్రాణం పెట్టుకొని ఈ చిక్మాన్ వాగుకి వెళ్ళి వెళ్ళాలంటే ఒక రాంపూర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి సిరికొండ రావాలంటే ఒక 5 కిలోమీటర్లు. అట్లాగే వాగు వస్తే చిక్మాన్ వాగు వస్తే మన ముత్నూరుకి ధానూరా టు ముత్నూరు టు కిట్లాపూర్కి వెళ్ళి ఒక 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సిందిగా సిరికొండ మండల కేంద్రాలకి రావాలా. అదేవిధంగా ఏదైనా పంచాయతీకి వెళ్ళి సిరికొండ మండలం రావాలంటే 5 కిలోమీటర్లు. అదేవిధంగా మన బ్రిడ్జ్కి వెళ్ళి ఇంకానైనా బోధ్ శాసనసభ్యుడు మరియు ఖానాపూర్ శాసనసభ్యుడు మరియు మా గ్రామ పంచాయతీకి వెళ్ళి సిరికొండ మండల కేంద్రానికి రావాలంటే ఈ చిక్మాన్ వాగు బాగా ప్రాబ్లము ఉంది. ఇంకానైనా ఇంతకుముందు మా చిక్మాన్ బ్రిడ్జ్ గురించి బోధ్ శాసనసభ్యుడు మరియు ఖానాపూర్ శాసనసభ్యుడు టెంకాయ కొట్టి ఇప్పటి వరకు మా బ్రిడ్జ్ శాంక్షన్ కాలేదు. ఇప్పటికైతే నేను తెలంగాణ ప్రభుత్వానికి వేడుకుంటున్నాను, మా రాంపూర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇప్పుడైనా మా చిక్మాన్ వాగుపై బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని మా రాంపూర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి మేము అందరూ వేడుకుంటున్నాము. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. 28వ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిపాటి వర్గాలకు కాలనీ రోడ్లన్నీ నీట మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో ఇవాళ 50 లక్షల నిధులతో తలపెట్టిన డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సాగునీరు, త్రాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం వెనక్కి జరగండి. అన్న ఫోన్ తీయన, కొంచెం వెనక్కి తీయన. తాజాగా వెలువడిన ఐఏఎస్ పరీక్షల ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించిన చిలకనగర్కు చెందిన డాక్టర్ శ్రీజను ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని డాక్టర్ శ్రీజను మరియు శ్రీజ తల్లిదండ్రులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ బైక్ షో రూమ్లో పనిచేసిన వ్యక్తి కూతురు ఐఏఎస్ సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పల్లె నరసింగారావు, బాలాజీ ఎంక్లేవ్ సెక్రటరీ, అధ్యక్షులు, శ్రీజ కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేటర్ గారు గౌరవ మంత్రి కూడా పిలవడం జరిగింది. నిజంగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు కూడా మంత్రి గారు వస్తారని అనుకునే పరిస్థితుల్లో కొన్ని మీటింగ్లు ఈరోజు మొత్తం నిరంతరం బిజీ ఉంటూ కూడా ఈ సమయం కేటాయించినందుకు అన్నగారికి స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే కార్పొరేటర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ అలాగే వేదిక మీద గురించి చెప్పాలంటే ఆమె అంత మంచి ర్యాంక్ పొందడము, తను ఎంత కష్టపడ్డదో, ఎన్ని రాత్రులు కష్టపడి చదివి ఇంత 20వ ర్యాంక్ రావడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మేము మా చిలకనగర్ డివిజన్ నుంచి. ఎందుకంటే మా చిలకనగర్ డివిజన్ ఒక ఆడబిడ్డగా మేము ట్రీట్ చేస్తూ తనకి కంగ్రాట్స్ చెప్తున్నాము. చిలకనగర్ డివిజన్ నుంచి శ్రీజాకి 20th ర్యాంక్ వచ్చిందంటే ఎంతోమంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని సన్మానించడం కూడా జరిగింది. ఆమె కృషితో పాటు వాళ్ళ పేరెంట్స్ బేతి సుభాష్ రెడ్డి గారు మరియు గీతా గారు కార్పొరేటర్ గారు ఈ సన్మానం ద్వారా నాకు చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఒక ఆపర్చునిటీని ఇచ్చారు. దానికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలండి. నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 20వ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో తెచ్చుకోవడానికి ముఖ్య కారణమైన మా అమ్మ నాన్నలు, తర్వాత నా స్నేహితులు, నా గురువులు, వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. తర్వాత నా ముఖ్య ఉద్దేశాలు వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అండి, మహిళా సాధికారత మరియు హెల్త్ రంగం నన్ను ఎప్పటి నుంచో ఇన్స్పైర్ చేసింది ఈ వైపుకి నన్ను నడపడానికి. సో ఎక్కడికి వెళ్ళినా హెల్త్ సెక్టర్ని. బాలాజీ ఎంక్లేవ్ ప్రాంగణంలో ఈరోజు శ్రీజ వారి దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం, శ్రీజ మరి 21వ ర్యాంకు సివిల్లో రావడం నిజంగా కూడా గొప్ప విషయం. దీనికి మరి కార్యక్రమం నిర్వహించిన మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజు గారికి, నరసింహరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. స్థానికులందరూ కూడా మరి ఇది గొప్ప విషయం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మరి 3 సివిల్లో ర్యాంక్స్ రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. మరి ఈ ప్రాంతం నుంచి శ్రీనివాసరావు దంపతుల కూతురు శ్రీజ గారికి 21వ ర్యాంక్ రావడం, అదేవిధంగా మరి నాచారం డివిజన్ నుంచి దేవేంద్ర రెడ్డి గారి దంపతులకు మరి వాళ్ళ అబ్బాయి కూడా రావడం నిజంగా. అదేవిధంగా గోపాలరావు గారు అని చెప్పి మరి చక్రీపురం కాలనీ నుంచి ఆ ప్రాంతం నుంచి కూడా వాళ్ళ అబ్బాయికి రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ ప్రాంతం నుంచి సివిల్లో మరి 3 ప్రావీణ్యత ఉంది. ఈరోజు మరి మంచి ఉప్పల్ నియోజకవర్గానికి వన్నే తెచ్చిన వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా గుర్తిస్తుంది. మరి శ్రీజ అనే అమ్మాయి మరి డాక్టర్ చేస్తూ కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక సివిల్కు ఎన్నిక చేసుకొని జనరల్ డాక్టర్ అయిపోయినాక ఎండీ చేయాలనుకుంటారు, తర్వాత డాక్టరేట్లో ఇంకా మంచి చేయాలనుకుంటారు. కానీ అమ్మాయి నిజంగా కూడా గ్రేట్ ఏంటంటే సివిల్ చేసి ఈరోజు సివిల్లో 21వ ర్యాంకు మరి తెచ్చుకోవడం చాలా గర్వంతో వారి పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు వారిని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలామంది చూస్తూ ఉన్నాం, మరి గతం నుంచి చూస్తూ ఉంటే మరి ఇబ్బందుల పాలైతే చాలా ఉన్న పరిస్థితుల్లో మరి. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో కుక్కల బెడద, భయాందోళనకు గురవుతున్న స్థానికులు. చిలకలూరిపేటలో భీకర అగ్ని ప్రమాదం, 3 లక్షల ఆస్తి నష్టం. హైదరాబాద్ విజయవాడ హైవేపై పోలీసుల తనిఖీలు, గంజాయి రవాణాదారులకు ముక్కుతాడు. ఏసీబీకి దొరికిన మరో అవినీతి ఉద్యోగిని,
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.